మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదన్నా చేస్తే పేరెంట్స్ కొడతారు, తిడతారు అన్న భయం, భక్తి మనలో ఉండేది. ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ మీద తిరగబడుతున్నారు. అరే అది చెయ్యొద్దురా, అక్కడికి వెళ్ళొద్దురా అని పిల్లల్ని అరిస్తే 7-8 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు కూడా అమ్మ మీదకి తిరగబడుతున్నారు కొట్టడానికి సార్. ట్రూ. మేము తయారు చేసుకున్నాం మనం తయారు చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. మనం అలా సిస్టమ్ని తయారు చేసాం. అక్కడెక్కడో ఒక టీచరు ఒక పిల్లవాడిని కొట్టిందని మా టీచర్లు కొట్టారు, మాకు హోంవర్క్ రాయిపోతే చేతి మీద కొట్టారు, మేమేం టీచర్ల మీద కంప్లైంట్ ఇవ్వలే కదా. అక్కడెక్కడో ఒక పిల్లవాడికి ఒకటి జరిగిందని అసలు పిల్లలు ఎవరిని కొట్టద్దు అని రూల్ పాస్ చేశారు. ఎవరిని పిల్లల్ని కొట్టకూడదు, చంపకూడదు, అది తెలిసిందే. ఒక టీచర్ అంటే భయం, టీచర్ అంటే భక్తి, ఈ రెండు ఉన్న చోట వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తారు. నేను ఒక చాలా పెద్ద పాయింట్ చెప్తాను, దట్ మనమే మన పిల్లలకి అలాంటి ఆయుధాలు చేతిలో పెట్టాం. ఒక టీచర్ తిట్టకూడదు, ఒక పేరెంట్ ఏమనకూడదు, ఒక మదర్ ఏం చెప్పకూడదు. ఇంకెవరు చెప్తారు? బయట డ్రగ్స్ అమ్మేవాడా? ఎవరు చెప్తారు? సో అందుకని వెరీ ఇంపార్టెంట్, పిల్లలని క్రమశిక్షణ అనేదాన్ని ఈజీ చేసేయడం అనేది తప్పు. ఒక 4 కేజీల బ్యాగ్ మోయలేడు, తర్వాత బయటికి వెళ్తే పేరెంట్ టీచర్ ఏమి అనకూడదు, హోంవర్క్ ఎందుకు చేయలేదురా అని బతిమలాడుకోవాలి. వై ఆర్ యూ నాట్ డూయింగ్ హోంవర్క్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మాతో షేర్ చేసుకో అని చెప్పాలి. మార్కులు ఎన్ని అని అడగకూడదు, గ్రేడ్లు వేసుకోవాలి. ఎందుకంత గాజు బొమ్మలా పెంచడం? అది ఎందుకు? ఏమవుతుంది? నీకు మార్కులు తక్కువ వచ్చారా, ఇంప్రూవ్ అవ్వు అని చెప్తే తప్పేంటి? ఆ చిన్న బ్యాలెన్స్ కోల్పోయి పోతే ఇటు ఎక్స్ట్రీమ్ అయిపోయాం, లేదా ఇటు ఎక్స్ట్రీమ్. కొట్టేసేసి చంపేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే స్ట్రిక్ట్నెస్తో చంపేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే మొత్తానికే లైట్ వదిలి వాడిని ఏమైనా అంటే ఏం చేసుకుంటాడో, మా అమ్మాయిని ఏమైనా గట్టిగా అంటే లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుందండి అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. సో 2 ఎక్స్ట్రీమ్లు తప్పు అంటాను.